ప్రెషర్ ఇవ్వను. ఇది సడన్గా నిన్న ఫిక్స్ అయిన ప్రోగ్రామ్. అది కూడా చెప్పాను, లేదు ఎందుకంటే స్మాల్ మూవీస్కి పెద్ద సపోర్ట్ చాలామంది ఇవ్వలేదు. ఆ ఫిలిం తీయగానే ఉన్న హ్యాపీనెస్ రిలీజ్ చేయగానే లేదు. స్మాల్ మూవీస్ నాకు చాలా మూవీస్ తీసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, యాక్ట్ చేసుకున్నాను. దానికోసమే ఇక్కడ వచ్చాను. ఇది కాకుండా సంజన మ్యామ్ నా దగ్గర మాట్లాడగానే చెప్పారు, సార్ నానే రైటర్, నేనే డైరెక్టర్, నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్ అన్నారు. ఆ కాన్ఫిడెన్స్కి గాడ్ బ్లెస్. ఆ కాన్ఫిడెన్స్కి డెఫినెట్గా ఈ ఫిల్మ్ గెలిచాలి. క్రైమ్ రీల్ చాలా బాగుంది. ట్రైలర్స్, దీనిలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ బెస్ట్ విషెస్ అండి. డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి, నా దేవుడి దగ్గర కోరుకున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే మీ అంత పెద్ద గెస్ట్ నా చిన్న సినిమాకి వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నేను చాలామందిని అడిగానండి. సో అంటే పేర్లు చెప్పను కానీ చాలామందిని అడిగాను. 1 month నుంచి వస్తాము అన్నారు. తర్వాత మేము రాలేమన్నారు, షూటింగ్ ఉందన్నారు, చాలా కారణాలు చెప్పారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక్కటే మాట చెప్పా, సార్ నేను చాలా కష్టపడి చేసుకున్నాను సార్ సినిమా, ఇది నేను ఒక్కదానే చేసుకున్నాను సార్. కానీ లేడీస్కి అంటే ఇప్పుడు స్టార్టింగ్ అవకాశాలు రావడం చాలా కష్టం. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నగారు హెల్ప్ తీసుకుని సినిమా చేసుకున్నాను. మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుద్దంటే ఒక్క మాట కూడా అనలేదు, నేను వస్తాను వెళ్ళిపోమ్మా అన్నారు అంతే. సో అది అంటే ఆయన చెన్నై నుంచో ఇక్కడికి వచ్చారు, అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది ఒక రకం బాధగా ఉంది. అంటే మాలాంటి చిన్నోళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా మేము పెద్దోళ్ళు అవుతాం. సో అది థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. నేను ఎప్పుడు నా లైఫ్ ఇది ఫస్ట్ ఫిలిం, నా చివరి సినిమా వరకు కూడా నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను సార్ మీ పేరు. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు దేవుడిచ్చిన ఒక అన్న అంటే ప్రతిభా బయోటెక్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నగారు. అంటే నాకు జన్మనిచ్చింది మా నాన్నగారు. అయితే నా కోవిడ్ టైంలో చాలా సఫర్ అయ్యాను నేను, నాకు అసలు బెడ్ దొరకలేదు. అలాంటి టైంలో ఆయన ఒక్క కాల్తో నాకు నిజంగా బెడ్ ఇప్పించారు. మేబీ ఇంకా ఆప్షన్స్ ఉంటే దొరికేదేమో. మేబీ నాకు ఆ టైంలో ఒక 7 days నేను పోరాడాను నేను. ఆ టైంకి ఆయన నాకు అనిపించారు, నాకు ఇంకో జన్మిచ్చిన ఇంకో అన్న అనిపించారు. థ్యాంక్స్ అన్న. అందుకే మిమ్మల్ని పిలవడానికి నేను స్పెషల్ రీజన్ దానికోసమే. ఒక్కసారి నేను అడిగాను నేను, అంటే నేను ఎందుకు లేమ్మన్నారు, లేదన్నా మీరు రావాలి నా కోసం అని అడిగాను నేను. థ్యాంక్స్ అన్న, మీరు నాకు చాలాసార్లు చాలా దగ్గర, నాకు నిజంగా సొంత అన్న ఉంటే మీకన్నా బాగా చూసుకునేవాడు కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, బట్ సాయి గారు కాదు. బట్ థ్యాంక్ యూ సాయి గారు వచ్చినందుకు. అలాగే సముద్ర గారికి సరే ఆయనకు కూడా స్పెషల్ కృతజ్ఞతలు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా జరుగుతుంది నాది ఈరోజు అంటే. నిజంగా నేను నమ్మట్లేదు ఇప్పటికి కూడా, నాకు మాటలే రావట్లేదు. ఇది నాదేనా, ఇది నేనేనా, ఇక్కడ ఉన్నానా అని నిజంగా అనిపిస్తుంది. మీ అందరూ వచ్చి ఇంత ఫుల్ అయిపోతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూస్తే కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి. అంటే నేను ఏం చేశాను, ఏం తీశాను అనేది ఒక్కసారి చూడండి. చూసి తప్పులుంటే చెప్పండి, నేను ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మూవీకి నేను కరెక్ట్ చేసుకుంటాను. మీ వాల్యుబుల్ ఒక 2 hours టైంని, ఒక 200 రూపీస్ని నా కోసం పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమ్మాయిలు వస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఒక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేము ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఇండస్ట్రీయా ఎందుకు, ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతారు. ఇండస్ట్రీ గురించి ఎప్పుడు ఒక నెగిటివ్ థాటే ఉంది ఇండస్ట్రీకి, అంటే జనాలకి. సో ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక డాటర్ వెళ్ళి అడగాలంటే భయపడుతున్న రోజులు ఇవి. సో అనుకున్నానంటే నాలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా సినిమాలు తీస్తే, ఇప్పుడు హాసిని చెప్పినట్టు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యంగా వచ్చి నాన్న నేను సినిమాకి వెళ్తానంటే వెళ్ళమ్మా, లేడీ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు కదా, అవకాశం తెచ్చుకో అన్న రోజులు వస్తాయని నా ఆశ. సో నేను చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాను నేను, బట్ ఆ స్ట్రగుల్స్ ఏం చెప్పను నేను, ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా కోసం వచ్చారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ మూవీ నేను బెస్ట్ అని చెప్పను కానీ మీ అందరికీ పక్కా నచ్చుతుంది.
మీరు చూసిన దాంట్లో ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు, వల్గారిటీ లేదు. మన పిల్లల్ని పక్కన పెట్టుకుంటారు, ఈ సినిమా చూడొచ్చా లేదా కళ్ళు మూసేసే సీన్ లేదా మా దాంట్లో ఏదీ లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. అందరూ చూడండి, ప్లీజ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సంజన, విష్ యూ గుడ్ లక్. డెఫినెట్లీ. ముఖ్యంగా సముద్రకని గారికి స్వాగతం. నాకు ఈ ఇండస్ట్రీకి ఎటువంటి అనుబంధం లేదు, కానీ మూవీస్ బాగా చూస్తాను నేను, అంత మాత్రం ఉంది నాకు ఈ అనుబంధం. మంచి మూవీ అంటే దాదాపు వదలకుండా చూస్తాను. నాది వచ్చేసి బిజినెస్ సెక్టార్, బట్ సంజు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు మంచి క్లోజ్ అసోసియేట్స్ అందరూ. సో తను ఒక డెబ్యూ మూవీ అంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా ఒక మూవీని తను చేస్తుందంటే సో విషయం చెప్పడానికి తప్పనిసరి రావాలనిపించింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు క్రైమ్ రీల్ టీమ్ అండ్ సంజు స్పెషల్లీ ఫర్ హర్ డెబ్యూ మూవీ యాజ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అండ్ సముద్రకని గారి గురించి మేము చెప్పేటంత గొప్ప వాళ్ళం కాదు, ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళం, కానీ వారి ప్రతి ఒక్క మూవీ నేను చూశాను. ముఖ్యంగా సార్ నేను మీ విమానం మూవీ చూశాను. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూశాక ఒకరి మొహాలు చూసుకొని నవ్వుకున్నాం, ఎందుకంటే మొత్తం అందరం ఏడుస్తూ కూర్చోన్నారు అనమాట. సో అంత హార్ట్ టచింగ్ మూవీ. మీ మూవీస్లో నాకు బాగా అంటే హార్ట్ టచ్ అయ్యి ఎప్పటికీ మర్చిపోలేనంత మూవీ అది విమానం. సో అంతటి హానరబుల్ పర్సన్ చిన్న మూవీకి విశేష చెప్పడానికి, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రావడం నిజంగా గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సంజుని విష్ చేయడానికి మీరు వచ్చినందుకు. అండ్ ఆల్ ద గెస్ట్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ లాంచ్ ట్రైలర్ లాంచింగ్. ఎందుకంటే క్రైమ్ రీల్ సంజన నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఒక చాలా 1 year నుంచి మేమేం మధ్యలో మాట్లాడుకోలేదు. వన్ ఫైన్ డే కాల్ చేసింది, ఇలా మనం సినిమా చేస్తున్నాం నువ్వు చేస్తావని అడిగింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అసలు ఏంటి క్యారెక్టర్ ఎలా ఉంటుందని కూడా నేను అడగలేదు. సేమ్ ఇప్పుడు బాబాని చెప్పినట్టే రేపు పెద్దమ్మ తల్లి టెంపుల్లో పూజ ఉంటుంది వస్తావా అని అడిగితే ఏ టైంకి అని అడిగా, వచ్చాను. తర్వాత టెంపుల్లోనే యూనిఫామ్ కొలతలు తీసుకున్నారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అసలు క్యారెక్టర్ మీరు అందరూ ఇప్పుడు దాకా మూవీ చూశారు, నిజంగా చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇలాంటి క్యారెక్టర్ రావడం ఒక ఆర్టిస్ట్కి నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్గానే ఉంటుంది నాకు కూడా. నిజంగా సంజన ఒక గర్ల్, ఒక లేడీ. నేను రివీల్ చేస్తున్నా, తను తిట్టుకున్నా ఎవరేమనుకున్నా నాకైతే ఏం పర్లేదు, కానీ ఒక గర్ల్ అయి ఉండి ఒక 12 days 12 రోజుల్లో ఈ సినిమా ఫినిష్ చేసింది. ఐఎమ్ సో నిజంగా గ్రేట్. ఎందుకంటే ఒక మూవీ చేయాలంటే కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ హాఫ్ ఇలా చేయాలి, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ ఇలా ఉంటాయి. వీటన్నిటిని బ్రేక్ చేసి వికారాబాద్ ఒక విలేజ్లో, తర్వాత ఒక సిటీలో ఒక 2-3 days మొత్తం అంతా కంపేర్ చేసి అరౌండ్ ఇన్ 12 daysలో సినిమా ఫినిష్ చేసింది. నిజంగా ఎంటైర్ టీమ్, తనతో పాటు వర్క్ చేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, వన్ ఆఫ్ ది నేను కూడా చాలా సపోర్ట్ చేసాం. ఆమె వర్క్ అందరి దగ్గర నుంచి కూడా అలా తీసుకుంది సంజన ద గ్రేట్. సీరియస్లీ చెప్తున్నా, ఒక సినిమాని కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోకుండా డైరెక్ట్ చేస్తూ ఇంతమందిని రన్ చేస్తూ కెప్టెన్ ఆఫ్ ది షిప్గా నువ్వు ఉన్నందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మంచివి నీకు వస్తాయి. ఎందుకంటే సినిమా చూస్తే చాలా పెద్ద సినిమాలా ఉంటుంది. ఎక్కడ 2 hours మూవీ ఏదో చుట్టేసింది అందరూ పరిగెట్టారు అలా ఉండదు. కాన్సెప్ట్ తను ఏదనుకుందో ఆ కాన్సెప్ట్ అయితే 100% మీరు చూసారు, అందరూ కూడా ప్రజెంట్ చేసింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అలాంటి క్యారెక్టర్, అలాంటి రోల్ చేసినందుకు కూడా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ప్లీజ్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ అందరూ ఉంటే తను ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది, మంచి కంటెంట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ వల్ల చాలా ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి, నెక్స్ట్ చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, చాలా నాలెడ్జ్ కూడా ఉంది. ఈ అన్నిటిలో మనకి బెస్ట్ అంటే చెడిపోతున్న వాళ్ళు ఎక్కువ, బాగుపడుతున్న వాళ్ళు ఎక్కువ, అంటే సఫర్ అవుతున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ అన్నిటికి కూడా ఒక నిదర్శనంగా ఈ సినిమా రీల్స్ అన్న ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంది. చాలా హ్యూజ్ సబ్జెక్ట్ ఇది, అందరూ చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా ఇది. ఇందులో ఒక మెయిన్ రోల్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అన్న గురించి చెప్పాలి. నేను ఇప్పుడే కలుస్తున్నాను అన్న, మ్యూజిక్ ప్రాణం పోశారు. 2 songs లిరిక్స్ ఇచ్చిన అన్న కూడా, అన్న మీరిద్దరూ కూడా
సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కానీ అల్టిమేట్ సాంగ్స్ అన్న, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ క్రైమ్ రీల్ మొత్తం యూనిట్కి. జస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు ట్రైలర్ చూశాను, ట్రైలర్ అప్పుడే స్టార్ట్ అయింది. నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత తెలిసింది 12 రోజుల్లో తీశారా ఈ సినిమా అని. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ అని. సంజన అని మాదొక మంచి ఒక పాత ఫ్రెండ్షిప్. ఈమె మొదటి సినిమాలో యాజ్ ఎ హీరోయిన్గా లాంచ్ అయినప్పుడు మా అక్కలాగా చేసింది ఆ సినిమాలో. తమ్ముడుగా నేను చేశాను. సో ఆ సినిమా మన నీకు నాకు పెళ్ళంట టామ్ టామ్ టామ్. సో అది మొదటి సినిమా. సెకండ్ మూవీ కట్ చేస్తే డైరెక్టర్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్రిల్. ఎక్కువగా అవగాహన లేదు, అంటే చూసింది చేసింది. ఆ మూవీ 24 డేస్లో చేసాం. ఆ మూవీ ఫస్ట్ మూవీ. ఈ మూవీ 12 డేస్లో చేసింది. సో ఇలాగే లొకేషన్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసి ఎవరి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయకుండా ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిందంటే ఐ రియలీ అప్రిషియేట్ యూ సంజనానే. అక్కడ బాలీవుడ్లో కంగనా రనౌత్, ఇక్కడ నువ్వు సంజన అని ఫ్రాంక్లీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్పాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ మొత్తం అందరికీ, డిఓపి గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్కి, అండ్ మా ప్రొడ్యూసర్, అండ్ అఫ్కోర్స్ మా డాడీ గారు, అండ్ మొత్తం ఆనే క్రియేషన్స్కి అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవ్వాలి. చిన్న సినిమా అంటున్నారు అప్పటి నుండి. సో చిన్న సినిమాలు చేస్తూ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక లగ్గం అనే ఒక పెద్ద సినిమా చేస్తున్నా థ్యాంక్ఫుల్లీ. సో ఐ ఫీల్ ఐ డెఫినెట్లీ హ్యావ్ రైట్ టు బీ హియర్ అండ్ సపోర్ట్ దిస్ మూవీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిన్న నాకు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు క్రైమ్ రీల్ అని ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, అది కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ అనగానే నాకు అనిపించింది డెఫినెట్గా ఒక మంచి విషయం ఉంటుంది ఈ సినిమాలో. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ I want to congratulate the actors, Bharat and Siri. So irrespective of whatever happens with the small movie, we will still go on. So itlanti actors, itlanti directors, చాలా ఇంకా మూవీస్ తీయాలి, ఇంకా చాలా మందికి అవకాశం రావాలి అని కోరుకుంటూ, అండ్ ఐ విష్ దిస్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషల్లీ నా ఫాదర్కి, రాజశేఖర్ గారికి, నా అక్క సంజనాకి, అందరికీ. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను సినిమా చేయడం అండ్ ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద నుంచోవడం బికాస్ ఆఫ్ మై సిస్టర్. సంజనాని ఎప్పుడు నేను అక్క అని పిలవలేదు, ఫస్ట్ టైం సంజన అక్క అని పిలుస్తున్నా. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సినిమా తీస్తే కానీ అక్క అని పిలవలేదు. లేదు అలా అని కాదు, ఇది నా డ్రీమ్. సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి తను చాలా కష్టపడింది ఈ మూవీ. సో మీ అందరు తప్పకుండా ఈ మూవీ చూడండి. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ. సో చెప్పాలంటే బేసికలీ సంజన గారు చాలా హార్డ్ వర్కింగ్ అండి. నేను ఇన్ పర్సన్ చూశాను. వన్ డే చెప్పాలంటే ఆవిడ కంప్లీట్లీ డీహైడ్రేటెడ్ అయి ఉన్నారు. అండ్ షీఈ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్, అంటే అట్లీస్ట్ ఆవిడ పైకి వెళ్ళేసే పరిస్థితిలో కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఆ రోజు షూట్ కంప్లీట్ కావాలని చెప్పి ఆవిడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మరీ షూట్ కంప్లీట్ చేశారు. నేనైతే ఇన్ పర్సన్ ఆవిడ హార్డ్ వర్కింగ్ చూసాను కాబట్టి ఐ జస్ట్ చెప్పాలంటే రెస్పెక్ట్ హర్ ఎ లాట్ యాజ్ ఎ పర్సన్. ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు, ఆల్రెడీ ఇట్లా అందరు చెప్పేశారు మీ గురించి. మనకు ఒక అరగంట టైం ఉంది, మీరు ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ సీన్లో చెప్తామండి మళ్ళీ. కాదు, ఓన్లీ సంజన గురించేనా? మీకు రాజేష్ గారు, బాబు గారు, యా సాహితీ సాగర్ గారు వీళ్ళందరూ కనబడట్లేదా మీకు? అంటే సెట్లో మొత్తం సంజన గారే కవర్ చేస్తారండి. వాళ్ళు ఎవరు కనిపించారు స్టేజ్లో. సిరి గురించి కూడా చెప్పలేదు. పోనీ ఆవిడ చుట్టూ తిరిగానని ఇప్పుడు మానేశారా? ఇప్పుడు మానేసాండి. అయ్యో చెప్పండి కదా, మూవీ అయిపోయింది కదండి, ఇంకా మానేసాం. క్రేజీ. యా, మీరు సిరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యా సిరి గురించి కూడా తను ఎలా చేసింది ఏంటి అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సిరి రీల్స్ చాలా బాగా చేసిందండి,
చాలా అంటే రీల్స్ చాలా బాగా చేస్తుంటాను నార్మల్గానే. నాకు మూవీ అర్థం- కూడా తనకు కావాల్సినట్టే ఉంది. ఓకే, నాకు అర్థమైందండి. నేనైనా ఎక్కడైనా ఫంక్షన్స్లో మధు అంటే నేను వెనక్కి తిరిగి చూస్తున్నా. ఎనీవే, గుడ్ ఈవినింగ్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సంజు, సంజన, డైరెక్టర్ సంజనాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. తను హోస్టింగ్ కూడా బాగా చేస్తారు అనమాట, బేసిక్ ప్రాబ్లం అది అక్కడ. రోళ్ళు అయ్యి ఇలా గుండ్రంగా తయారయ్యాను. ముందుకు నేను కూడా జీవితంలో ముందుకే రావాలనుకుంటున్నాను బ్రో, మరీ ముందుకు వస్తే పడతాను కదా తెలుసు. సో సంజు, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఒకసారి రా. నేను చాలామంది యాక్ట్రెసెస్ని చూశాను, బట్ చెప్తారు, సంజన చెప్పదు, చేస్తుంది. కంగ్రాచులేషన్స్ సంజు, సో హ్యాపీ ఫర్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ టీమ్. మీ చెల్లిని సిరిని కాస్ట్ చేస్తున్నామని దిస్ ఇస్ ఎ సర్ప్రైజ్, ఐ డింట్ నో. కంగ్రాచులేషన్స్ సిరి. అండ్ బాబు, నువ్వు కూడా భరత్ బాగా మాట్లాడావమ్మా సినిమాలో కూడా. అంతేనా, అదరగొట్టేసావా? సినిమాలో ఏం లేదా? ఓకే, సో హాయ్, అందరూ బాగున్నారా? ఓకే, థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ మీడియా. ఇంకొకటి, చిన్న సినిమా పెద్ద సినిమా అని మాట్లాడుకుంటారు కదా, ఐ బిలీవ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ స్మాల్ ఆర్ బిగ్. ఈరోజు మంచి కథ ఉన్న చిత్రమే పెద్ద సినిమా అవుతుంది. పెద్ద పెద్ద సినిమాలను కూడా కాలుతో తన్నిన రోజులు ఉన్నాయి, నార్మల్ మూవీని కూడా ఆదరించి బిగ్ మూవీని చేసిన రోజులు ఉంది. సో సంజు, నీ సినిమా అలాగే పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, అలాగే నా బెజవాడ బేబక్క ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ 4 లక్షల మంది నుంచి నీ సపోర్ట్ ఆసమ్. అండ్ June 14th రిలీజ్ అవుతుందండి. తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయాలి. మేక్ సమ్ నాయిస్ ఫర్ ద టీమ్ ఆఫ్ క్రైమ్ రీల్. వినిపించట్లేదు, ఒక్కసారి మేక్ సమ్ నాయిస్.